సో డ్యూ టు వేరియస్ రీజన్స్ వాళ్ళు కోర్టుల కేసు ఓడిపోయినరు, అది వేరే విషయం అనుకోండి. భూములు వాళ్ళే కాకపోతే వాళ్ళు కోర్టుకు ఎందుకు పోతారన్న? 134 ఎకరాలు టీఎన్జిఓ సొసైటీకి ఇచ్చిన రోజు గవర్నమెంట్ కేటీఆర్ గారికి అందులో అడవి ఉంది, చెట్లు ఉన్నాయి, రోడ్ వేసేటప్పుడు చెట్లు కొడుతున్నాం, వారు ఏదో నిన్న జడ్జిమెంట్ చెప్పారు కదా, 1965లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, అడవి అంటే అడవి అని ఫారెస్ట్ వాళ్ళు డిక్లేర్ చేయకున్నా సరే సుప్రీంకోర్టు చెప్పింది ఏడనైతే అడవిలాగా చెట్లు పెరిగి ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఫారెస్ట్ భూముల కింద ప్రకటించమని నేను అడుగుతున్నా. అన్న కేటీఆర్ అన్న బాగా చదువుకున్నావు కదా, పూణేలో బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ చదివినట్టున్నావు కదా, మరి ఈ భూములు ఒకవేళ అటవీ శాఖ భూములు అయితే ఎందుకు ఐడెంటిఫై చేసి 2014 జూన్ 2 నుంచి డిసెంబర్ 3 మీరు ఓడిపోయిన రిజల్ట్ వచ్చినటువంటి 2023 లోపల ఎందుకు ఐడెంటిఫై చేయించలేదు రామారావు గారు? ఇది తప్ప? మీరే కదా నెంబర్ 1 కేసీఆర్ గారు అయితే నెంబర్ 2గా మీరే చలామణి అయినారు కదా, మీరే మున్సిపల్ మంత్రి, మీ ఐటీ మంత్రి మీరే, డబ్బాలు మీరే, సోషల్ మీడియా మీదే, మున్సిపాలిటీ మీదే, అన్నీ మీరే కదా, అన్నీ మీరే కదా. అప్పుడు ఎందుకు కాపాడలేదు భూములు? అప్పుడు ఆయన కాపాడలేదు కాబట్టి ఈయన తీసుకోవాలన్నా అనేది క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ మేము మొదటి రోజే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించే మేము ధర్మేంద్ర ప్రధాన్ గారికి, భూపేందర్ యాదవ్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. మా కంప్లైంట్ వల్లనే కదా ఆ రోజు అక్కడ నుంచి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇదంతా జరుగుతున్న ఇష్యూ. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ చర్యలను అడ్డుకుంటలేదు, మా మీద పడుతుంది అనేటువంటి మాట మూర్ఖత్వం. మేము కాంగ్రెస్ని ఆపినాక మీరు మాట్లాడుతుంటే మీరు చేస్తుంది తప్పు అని చెప్పినాం. ఇగో ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారి ఉత్తరం 2022లో ఆయన హెచ్ఆర్డీ మినిస్టర్గా కేసీఆర్ గారు అనేటువంటి ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రాసి హెచ్సియు యూనివర్సిటీ రిజిస్ట్రార్ నాకు ఒక ఉత్తరం రాసిండు, వాళ్ళ భూములు కాపాడుండ్రు అని రాసిండ్రు. దీన్ని నేను 2022 అనే బదులు 2012 అన్నా అని చెప్పి దాన్ని కూడా ట్రోలింగ్ చేస్తారు కేటీఆర్ జీతగాళ్ళు. నాకేం బాధ లేదు, మీరు కేటీఆర్ జీతగాళ్ళు మీ సంగతి ఏమవుతుందో మీరు ఏమవుతారో భవిష్యత్తులో చూద్దాం, మాకేం ఇబ్బంది లేదు. ట్రోల్ చేస్తే సబ్జెక్ట్ మీద చేయండి. 1965లో సుప్రీంకోర్టు చెప్పి వృక్షాలు, జంతువులు ఇట్లాంటివి ఉన్న ప్రాంతాలని అటవీ ప్రాంతంగా డీమ్ టు బి ఫారెస్ట్ అన్న రోజు, 18 ఎకరాలలో రోడ్ వేసిన రోజు, ఆ రోజు ఐటీ మంత్రి ఎవరు, మున్సిపల్ మంత్రి ఎవరు, పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు, ప్రభుత్వం గుడ్డిగాడిదలో పన్ను దోమిందా అని అడుగుతున్నా నేను. ఇది అడిగితే కడుపులోకి వెళ్ళి నొప్పి వస్తుంది. రేవంత్ రెడ్డి ఏడు ఉన్నాడు, కాంగ్రెస్ ఏడు ఉంది, అయిపోయింది. అది సుప్రీంకోర్టు టేక్ ఓవర్ చేసింది, హైకోర్టు టేక్ ఓవర్ చేసింది, స్టేలు ఇచ్చినాయి, పంచాయతీ అయిపోయింది. ఇంకా ద రూల్ ఆఫ్ కాంగ్రెస్ ఎండెడ్. ఇక వీళ్ళు వచ్చి మేమని ఏ మందల కడితేంది, మాకు రావాలి క్రెడిట్, మా మందలు ఈనాలే, నాకే పుట్టిండని చెప్పుకుంటా అంటే సిగ్గుండాలంటున్నా నేను. దానికి వీళ్ళకి బాగా నొప్పి అవుతుంది చెంచాలకి. ఏం మాట్లాడతాం వెంకన్నా? నేను మాట్లాడిన దాంట్లో ప్రతి దాంట్లో నేను ఐఎమ్ రెడీ టు డిబేట్. నేను ఏదో తీసుకొని వస్తాం బీజేపీ ఎంపీలకు ఉంది, తీసుకొని రా. నేను ఒక్కటి అడుగుతున్నా వెంకన్న, టీఆర్ఎస్ అధికారంలో ఉన్న జూన్ 2, 2014 నుంచి 3 డిసెంబర్ 2023 దాకా ఎన్నడూ మీరు ఏ బ్యాంక్కి, ఏ సంస్థను మాటిగే చేసి, ఏ భూమిని మాటిగే చేసి లోన్ తీసుకోలేదా అన్న? ఇది నేను అడిగితే రఘునందన్ రావు కాంగ్రెస్కు మద్దతు పలుకుతురు అంటారు. భారత ప్రభుత్వం అనేక సంస్థలకి, అనేక రాష్ట్రాలకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అండగా నిలబడుతుంది. యాదాద్రిలో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలన్న రోజు పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చి ఆ రోజున్న తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి సపోర్ట్గా నిలబడ్డది. ఇలా అయితే లేదా థర్మల్ పవర్ ప్లాంట్? మరి ఆ లోన్ ఇచ్చిన రోజు ఎవరన్నా ఎంపీలకు కమిషన్ ఇచ్చిరా మీరు? ఇంకొక మాట చెప్పాలన్న, తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది కాబట్టి భారత పార్లమెంటు ప్రపంచమంతా కూడా మీడియేషన్ని, ఊర్లలో మనం అంటాం కదా బ్రోకర్ పని చేస్తున్నారు, ఇట్లాంటి వాటిని అన్నింటినీ చట్టబద్ధత తీసుకొచ్చిందన్న. మీకు గుర్తుండాలి, ఎన్వి రమణ గారు అనేటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయిన తర్వాత ఆ రోజు ఆ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గౌరవనీయులు ఎన్వి రమణ గారిని తీసుకొని గౌరవ నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు వీళ్ళంతా పోయి గచ్చిబౌలిలో ఒక పెద్ద మీడియేషన్ సెంటర్, ఆర్బిట్రేషన్ సెంటర్ అని ఒక పెద్ద సెంటర్ని ఓపెన్ చేసిరు కదన్న. తెలుగులో దాన్ని బ్రోకరిజం అంటారేమో, ఇంగ్లీష్లో పోతే మీడియేషన్ సెంటర్, ఆర్బిట్రేషన్ సెంటర్ అంటారు. సుప్రీంకోర్టే దాన్ని ఒప్పుకుంది కదా. ఎంపీ గారు మీరు 3-4 డేస్ నుంచి చెప్తున్నారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఆ భూమిలో 10,000 కోట్ల స్కామ్ జరిగింది. నిజంగా 10,000 కోట్ల స్కామ్ జరిగిందా అన్న? నేనేమంటున్నా, నోరున్నది, ప్రతిపక్షంలో ఉన్నాం, ఏది వేలంకు తేడా అదే నేను అదే చెప్తా ఉన్నా. అది తనఖా పెట్టలేదని ఐసీఐసీఎల్ చెప్తున్నారు, పెట్టినవని టీజేఐసీసీ చెప్తుంది అంటారు. కేటీఆర్ గారు ఏదో కలగన్నారు, ఆ కళను ఆయన చెప్పేందుకు దాని వెనకాల నెలకు 4 కోట్లు పెట్టి ఆయన నడిపిస్తున్నటువంటి సోషల్ మీడియా బ్యాచ్ దాని మీద విపరీతమైనటువంటి ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఊకొచ్చి బీజేపీ ఎంపీలకు సంబంధం ఉందంటారు కదా, ఆ బీజేపీ ఎంపీల పేరేందో చెప్పుండ్రి. ఆ పేరు చెప్పేటప్పుడు కూడా బట్ట కలిసి మీద వరేసి పోకు, మళ్ళీ 10,000 కోట్ల కుంభకోణం. బీజేపీ ఎంపీలో రఘునందన, కొండా విశ్వేశ్వరరెడ్డి లేకుంటే ఇంకొక ఎంపీ పేరు ఎవరు ఆపుతున్నారు అన్న? నిన్ను, నీ దగ్గర పేరు ఉంది, నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, బయట పెట్టచ్చు కదా, ఇబ్బంది ఏముంది అందులో? కానీ ఇక్కడ నిన్న బీఆర్ఎస్ ఇదే కేటీఆర్ కొంత ఒక సామెత గుర్తు చేస్తున్నారు. ఎందుకు గుమ్మడికాయ దొంగలంటే వాళ్ళకి ఎందుకు అంత ఉలికిపాటు? ఒక బీజేపీ ఎంపీ అనగానే మీరు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వెళ్ళడం,
అక్కడ హెచ్సి వాళ్ళని పిలిపించుకోవడం, ఓ మీటింగ్ పెట్టడం, 2 రోజులు ఎంపీలంతా ఒక రకంగా 4 ఎంపీలు మాత్రమే కలిసినట్టు నటించడం, ఎంత దేనికి సంకేతం అంటే వాళ్ళ పాత్ర ఉంది కదా అని చెప్తున్నాడు. దానికి ఏం చెప్తారు? సో భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఏం చేయాలనేది కేటీఆర్ గారు చెప్పాల్సి.